హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గౌతమ్ రావు, వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున దేశ ప్రజలందరికీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలను కూడా ఇచ్చింది. ప్రభుత్వాలు ఎలా నడవాలి, ప్రజాస్వామ్యం ఎలా కొనసాగాలి అనే దశ ఈ రాజ్యాంగమే నిర్దేశించిందని అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. Institutional unity of the 27 military staff carries the flag naval force. ఇందిరా మహిళా శక్తి మిషన్ ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో మనకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగం ప్రకారము బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడు దాకా ప్రజాస్వామ్య ప్రక్రియలోనే మన ఒక సంస్థని సంఘటనని మనం చేసుకుంటాం. దాన్ని మనం సంఘటన పర్వ్ అంటాం. ఆ సంఘటన పర్వ్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి అధినేతగా కార్యక్రమాన్ని నిర్వహించి అఖిల భారతీయ అధ్యక్షుడిని ఎన్నుకోబడేటటువంటి ఒక ప్రక్రియలో రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణకు మన ఓబీసీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడికి, అదేవిధంగా మన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గతంలో ముషీరాబాద్ 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా వారికి ఇవ్వటం అనేది తెలంగాణ కార్యకర్తలందరికీ కూడా ఇది గర్వకారణం అని చెప్పేసి కూడా మనం భావిస్తున్నాం. అందుకే చాలా అంటే మనం అనుకుంటాం రిటర్నింగ్ ఆఫీసర్ అంటే, కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే బాధ్యత ఉంటుందో సంఘటన పనిలో నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ కూడా మన సంఘటన పనిలో మనం కొన్ని పెట్టుకున్నాం నియమాలు. అతి కష్టమైన పని, ఎందుకంటే అన్ని రాజ్యాంగంలో ఉన్న పరిస్థితి కూడా లుచుకులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. సభ్యత్వాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఓటర్లని అంటే నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ని కూడా సెలెక్ట్ చేసి ఆ ఒక సూచిని, ఆ ఒక లిస్టుని వాళ్ళ దగ్గర పంపించే అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఎక్కడ కూడా మనము దాన్ని ఉల్లంఘించకుండా, కాంగ్రెస్ పార్టీని అన్ని ఉల్లంఘిస్తే మన అట్ట కాకుండా సిస్టమేటిక్గా వెళ్ళి ఆ ఎన్నికల జరిపి మరి ఆ ఎన్నిక జరిగిన తర్వాత నియామకం అయినటువంటి సమయంలో, ఎన్నిక సమయంలో కూడా మనందరం చూసాం మన జాతీయ నేతలు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ అందరూ కూడా వచ్చి లక్ష్మణ్ గారి యొక్క ఏదైతే సంఘటన రిటర్నింగ్ ఆఫీసర్లో వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయ్యి మన నితిన్ నబీన్ సిన్హా గారిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏ పార్టీలో కానీ ఎక్కడికి జరగదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సంఘటన మంత్రి గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత లక్ష్మణ్ గారు వారు రెస్పాండ్ ఇస్తారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్యుడు కార్యకర్తకు ఒక అధ్యక్ష పదవికి వచ్చేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. అది ఏ పార్టీలో ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన కుట్రీ ఉంటుంది, వాళ్ళందరూ ఉంటాయి. కానీ కార్యకర్తగా పనిచేసి పార్టీ సిద్ధాంతంలో పనిచేసి పార్టీ సిద్ధాంతంతో పనిచేసుకుంటూ కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి ఒక పోస్టర్ బాయ్ లాంటి వ్యక్తిని ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా చేసిందంటే ఇది భారతీయ జనతా పార్టీ.